హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ యొక్క అపార్ట్మెంట్‌కి సంబంధించి చెప్పేటటువంటి ప్లాన్ ఏదైతే ఉన్నదో, అందులో ఇది ఒక ఐదో భాగం అండి. ఈ యొక్క భాగంలో మెయిన్ ఎంఫసిస్ తులసి కోట. మన హిందూ ధర్మంలో మోస్ట్‌లీ ప్రతి ఇంట్లోనూ ఏదైనా చిన్న గూడు పెట్టుకొనైనా, ఒక తులసి కోటను పెట్టుకొని, ఉదయం వేకువజామునే చక్కని స్నానమాచరించి, పూజ చేసుకునేటటువంటి సంస్కృతి మనకుందనమాట. సో, ఇవాళ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఒక డిజైన్ చేసినప్పుడు స్పెసిఫిక్‌గా ఒక తులసి కోటకి ఒక స్పేస్ అనేది కరువైపోయిందండి. అందువల్ల పాపం వాళ్ళు ఏదో ఒక బాల్కనీలో పక్కన పెట్టుకోవడము, ఎక్కడో చోట పెట్టుకొని ఆ యొక్క పూజా కార్యక్రమాలు కానిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ధర్మం ప్రకారం మనం ఒక డిజైన్ చేసినప్పుడు, మనము ఆ యొక్క తులసి కోట అనేది చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. అందువల్ల ఆ యొక్క స్థితి మాకు తెలుసు కాబట్టి, డిజైన్‌లోనే ఇంటికి ఆపోజిట్‌గా మనం ఎక్కడికైనా చూడండి పాత ఇల్లులెళ్ళినప్పుడు, ఇంటి యొక్క మెయిన్ ముఖద్వారానికి అలైన్‌మెంట్ అయ్యేటట్టుగా ఉంటుందనమాట. అందువల్ల చక్కగా ఈ రకంగా ప్రతి ప్లాట్ ముందు ఈ రకంగా ఒక తులసి కోట ఇచ్చేసి, ఒక పూజా వ్యవస్థ చేసుకోవడానికి ఒక డిజైన్‌లోనే ఒక ఇంటిగ్రల్‌గా మనం ఆలోచించడం అనేది జరిగిందండి. సో, ఈ రకంగా ఈ యొక్క తులసి కోట ఇదున్నప్పుడు, ఈ యొక్క కారిడార్ ఏదైతే ఉందో, ఈ కారిడార్‌లో నడకలు నడిచే వాళ్ళకి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం డిజైన్ ఇట్‌సెల్ఫ్ ఈ రకంగా చేసాం. చూడండి. ఈ రకంగా మనం కారిడార్ తీసుకునేటప్పుడు, ఆ కారిడార్‌లో మూవ్ అయ్యేటటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఒక ప్రొజెక్షన్ వారి సింహద్వారం ఎదురుగా, వారికి పర్సనల్‌గా ఉండే విధంగా మనము ఈ యొక్క డిజైన్‌లో ఇది చేయడం అనేది జరిగిందండి. ఇదిగోండి మీరు ఇది అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ అర్థమవుతుందనమాట. వారి ఇంటికి ఎదురుగా, ఆ గృహానికి, ఆ యోనితత్వానికి ఎదురుగా మనం ఈ రకంగా ఒక డిజైన్ అనేది చేయడం అనేది జరిగిందండి. సో దట్ అది వాళ్ళకి ఒక ప్రైవేట్‌గా, ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగనమాట. వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా. ప్లస్ ఆ మధ్యలో ఉన్న కారిడార్ కూడా మనము ఒక మంచి స్పేస్ అనేది కనీసం 11 ఫీట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో, ఇటువంటివి మనము ఈ యొక్క ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద డిజైన్‌లోనే మన సంస్కృతి, మన కల్చర్‌కి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా మనము ఈ రకంగా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో అన్యమతస్థులు ఎవరైనా ఉన్నప్పుడు, మాకు తులసి కోట అవసరం లేదు అనుకునేటప్పుడు, ఆరు చక్కగా వారి ఫ్యామిలీ వరకు ఒక ఇద్దరు చక్కగా కూర్చొని వాళ్ళ ఇంటి ఎదురుగా సీ దిస్ ఈస్ దేర్ హౌస్ అండ్ దిస్ ఈస్ ఎ సెట్టింగ్. ఆ యొక్క బ్రహ్మస్థానం కోర్ట్‌యార్డ్ ఏదైతే ఉందో, ఆ యొక్క కోర్ట్‌యార్డ్‌కి చక్కగా ఎంజాయ్ చేస్తూ, ఆ యొక్క ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, మంచి వర్షం ఏదైనా వచ్చినప్పుడు, ఆ యొక్క రెయిన్ షవర్ అనేది గూడా కాస్త తంపెర్లు మన మీద పడుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే అది ఓపెన్ కోర్ట్‌యార్డ్ కాబట్టి. సో, ఈ రకంగా మనం ఒక డిజైన్‌లోనే ప్రతీదీ ఒక అనుభవాన్ని చెందడం ద్వారా, ప్రతీదీ ఒక అనుభవాన్ని చెందడం ద్వారా ఆ రకంగా ఆ యొక్క సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం వల్ల, వారు ఏ రకంగా ఎంజాయ్ చేస్తారు. ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ డిజైన్‌లోనే మనము ఆన్సర్స్ వెతుక్కున్నామండి. సో, అదే రకంగా ఈ మధ్యలో చక్కగా కారిడార్‌లో నడిచే వాళ్ళకి అడ్డం లేకుండా, ఒక ఫ్యామిలీ ఎవరైనా చిన్న సిట్ ఔట్ లాగా కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేశామండి. సో, వ్యూ ఓవరాల్‌గా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అంటే ఒక అపార్ట్‌మెంట్ అంటే ఒక అపార్ట్‌మెంట్ అని కాకుండా, ఒక ఫ్లాట్‌లో ఉండడమే కాకుండా కాస్త కారిడార్ చుట్టూ తిరగడానికి ఆ యొక్క ఓపెన్ బ్రహ్మస్థానంలో కాస్త ఆహ్, వాక్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది డయాబెటిక్స్ ఉండడం వల్ల కొంత వాక్ చేయాలి, చెందాలి అని చెప్పినప్పుడు, మన చుట్టూ ఒక 20 ఫీట్ మొత్తము పెరిఫెరీ మొత్తము 20 ఫీట్ వెడల్పుతో ఒక వెహికల్స్ రావడం గురించి కూడా ఒక, ఒక పాత్ అనేది ఇవ్వడం జరిగిందండి. కానీ ఆ రకంగా ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. దేనితో సంబంధం లేకుండా ఈ రకంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క ఓపెన్ కోర్ట్‌యార్డ్ బ్రహ్మస్థానంలో సి
మనం జస్ట్ ఒక ఇమాజిన్ చేస్తున్నాం. ఈ రకంగా యోగా చేసుకునే వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటారు. మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. ఈ ఈ ఈ ఈ రకంగా ఈ యొక్క స్పేసెస్‌ని ఒక పబ్లిక్‌కి అట్రిబ్యూట్ చేసాం. అంటే అక్కడ ఉన్నటువంటి 40 కుటుంబాలకి మనం ఇది అట్రిబ్యూట్ చేసామండి. సో, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డిజైన్. అంటే ఏదో అపార్ట్‌మెంట్ అంటే అపార్ట్‌మెంట్ అని కాకుండా ఒక రిక్రియేషన్ అనేది కూడా అక్కడ ఉండాలనమాట. సీ ద బ్యూటీ. ఇక్కడ చక్కగా ఆ యొక్క ఓపెన్ కోర్ట్‌యార్డ్‌ని చూస్తూ ఒక ఫ్యామిలీ చక్కగా ఇక్కడ ఈ యొక్క సిట్ ఔట్‌లో కూర్చొనున్నారు. అదే రకంగా చంటి పిల్లలతో కొంతమంది ఇక్కడ ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారనమాట. ఈ యొక్క గ్రీనరీలో చంటి పిల్లలతో పిల్లలు పరిగెడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. సో, ఈ రకమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ మనం ఇవ్వాలండి. పిల్లలకి ఇవ్వాలి, ఎల్డర్స్‌కి ఇవ్వాలి. మనం గూడా ఒక స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అనుకునేటప్పుడు ఈ రిక్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మిత్రులారా, ఈ యొక్క రిక్రియేషన్‌కి కూడా మనము ఒక 10 స్పేసెస్ క్రియేట్ చేసాం. ఈ యొక్క 10 స్పేసెస్‌లో మీకు నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్. సో, అందువల్ల మన బేసిక్‌గా మన నాలెడ్జ్‌ని ఉపయోగించుకొని, మన యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్‌ని ఉపయోగించుకొని, ఇంత అద్భుతంగా కొంతమంది గ్రూప్‌గా కలవడం వల్ల, మనము ఈ రకమైనట్టి అపార్ట్‌మెంట్, ఫ్లాట్ అంటే ఒక ఇండివిడ్యువల్ హౌస్‌కి ఉండేటటువంటి స్వేచ్ఛ ఉంటూ, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఇస్తూ, ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రెన్సీ బేస్డ్ అన్నమాట. సో, ఈ రకమైనటువంటి కావాల్సిన వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ కానీ, డెవలపర్స్ గానీ, బిల్డర్స్ గానీ, చిన్న చిన్న గ్రూప్ హౌస్ కట్టుకునేవాళ్ళు గానీ, మమ్మల్ని మీరు సంప్రదించడం ద్వారా, మేము మీకు అద్భుతమైనటువంటి ఈ రకమైనటువంటి డిజైన్స్ చేస్తామని చెప్తూ ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే అది మనని కాపాడుతుంది. ధర్మబద్ధంగా ఇల్లు కట్టుకోండి. బీ హ్యాపీ ఇన్ దట్ హోమ్స్. థాంక్ యూ వెరీ మచ్.